విజయవాడ కోర్టుకు రాజ్ కేసిరెడ్డిని తరలించారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో 12 గంటల పాటు విచారణ జరిపిన అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం ఆయనను విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు జరిపి కోర్టుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. లిక్కర్ లింక్స్ ను బయటపెట్టేందుకు రాజ్ కేసిరెడ్డిని కస్టడీకి కోరే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ ను రెడీ చేశారు అధికారులు. విజయవాడ కోర్టుకు రాజ్ కేసిరెడ్డిని తరలించారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో 12 గంటల పాటు విచారణ జరిపిన అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం ఆయనను విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు జరిపి కోర్టుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. లిక్కర్ లింక్స్ ను బయటపెట్టేందుకు రాజ్ కేసిరెడ్డిని కస్టడీకి కోరే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ ను రెడీ చేశారు అధికారులు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డిని విజయవాడ 3rd MM కోర్టులో హాజరుపరిచారు సిట్ పోలీసులు. ఆయన దాదాపు 12 గంటల పాటు విచారించారు. కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించారు. రిమాండ్ రిపోర్ట్ లో పూర్తి స్థాయిలో రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేశారు. కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఇప్పుడే 2 నిమిషాల క్రితమే విజయవాడ 3rd MM కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్ట్ పకడ్బందీగా రిమాండ్ రిపోర్ట్ ని సిద్ధం చేశారు. మొత్తం మీద 12 గంటల పాటు ఇప్పటి వరకు సిట్ పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చాలా పెద్ద ఎత్తున చేసింది. దీనికి ఉన్నటువంటి ఈ స్కామ్ లో సూత్రధారులు ఎవరున్నారు, ఎవరి పాత్ర ఎంత ఉంది, వీటికి సంబంధించి ఎవరెవరు ఎందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేటువంటి ఆధారాలన్నీ కూడా ఇప్పటికే సిట్ సేకరించిన తర్వాత వాటన్నిటి కూడా రాజ్ కేసిరెడ్డి దగ్గర ప్రవేశపెట్టి దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ చేశారు. కీలకమైన ఆధారాలని రాజ్ కేసిరెడ్డి నుంచి కూడా సిట్ సేకరించింది. వాటన్నిటి కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. మొత్తమే చూస్తే గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం చాలా పెద్ద ఎత్తున జరిగింది. దీనికి సంబంధించినటువంటి చాలా పెద్ద వ్యక్తులు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీని ఎవరెవరు ఉన్నారు, ఎవరి ప్రమేయంతో జరిగింది, ఎవరికి ఈ మద్యం కాంట్రాక్ట్లు ఇచ్చారు, వచ్చినటువంటి మొత్తాన్ని నగదుని ఎటు మళ్లించారు, ఏ ఖాతాలకు మళ్లించారు అనేటువంటి కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సిట్ సేకరించింది. దీన్ని ఎవరి ప్రమేయంతో చేయాల్సి వచ్చింది, గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అటు రాజకీయ పరంగాని ఇటు అధికారిక పరంగాని ఎవరెవరు పాత్ర మేరకు ఉంది, ఎవరి ప్రాద్బలంతో ఇవన్నీ చేయాల్సి వచ్చిందనే అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సిట్ అధికారులు సేకరించి రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ విచారణ జరగబోతోంది. 3rd MM కోర్టులో రాజ్ కేసిరెడ్డిని ప్రవేశపెట్టారు సిట్ పోలీసులు. చాలా పటిష్టంగా గత కొంతగా 4 సార్లు సిట్ విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసి నోటీసు ఇచ్చినప్పుడు కూడా రాజ్ కేసిరెడ్డి ఇట్లన్నీ కూడా తప్పించుకు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా వ్యూహాత్మకంగా 16 బృందాలు వేరు రాష్ట్రాల్లో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఆయన గోవాలో ఉన్నట్టు తెలిసి మొత్తం 5 బృందాలు గోవా వెళ్లి అక్కడ వెతుకుతున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి. అక్కడి నుంచి మారు పేరుతో ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాత్రి దిగటం, అక్కడ ప్రత్యేక బృందాలు సిట్ బృందాలు ఆయన్ని అక్కడ పటిష్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య అక్కడ ఆయన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని అక్కడ నుంచి ఆయన తండ్రికి రాజ్ కేసిరెడ్డి తండ్రికి ఆయన అరెస్ట్ చేస్తున్నట్టుగా సమాచారం అంది. అక్కడి నుంచి విజయవాడ రాత్రి 11:30 గంటలకు విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. అక్కడ నుంచి రాత్రి 11:30 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఆయన్ని మొత్తం సిట్ బృందాలు అన్ని కూడా విచారించాయి. ఆ తర్వాత ఉదయం 6 గంటల నుంచి మొత్తం 4:30 గంటల పాటు మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా విచారణ జరిగింది. మొత్తం మీద చాలా కీలకమైనటువంటి ఆధారాలని కేసిరెడ్డి దగ్గర నుంచి కూడా రాబట్టే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ముందుగా మొదటి విడత తనకు ఈ మద్యం కుంభకోణంతో తన ప్రమేయం లేదు, తనకు సంబంధం లేదు, తను ఎవరు చేయించలేదు, ఏ విధమైన దానికి అసలు ఏమాత్రం సంబంధం లేదని చెప్పేసి మొదటి రౌండ్ లో విచారణ సందర్భంగా దాటవేత ధోరణి ప్రదర్శించినటువంటి రాజ్ కేసిరెడ్డి తర్వాత పోలీసులు సేకరించినటువంటి వివరాలు, వారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఎవిడెన్స్లు ఉన్నాయో ఈయన పేరుతో గతంలో విచారణ సందర్భంగా వేరు వ్యక్తులు ఇచ్చినటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా ముందు పెట్టిన తర్వాత వాటిని తప్పని పరిస్థితుల్లో అంగీకరించినట్టుగా
సమాచారం అందుతా ఉంది. వాటన్నింటినీ ఉన్నటువంటి ఆధారాలు సేకరించిన సమాచారం మొత్తం మీద సిట్ బృందం ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను కూడా రాజకేశిరెడ్డి ముందు పెట్టిన తర్వాత వాటిల్లో కొన్నిటిని ఆయన అంగీకరించినట్టుగా సమాచారం అందుతుంది. మొత్తమే చూస్తే రిమాండ్ రిపోర్టు చాలా పటిష్టంగా తయారు చేశారు. థర్డ్ ఎంఎం కోర్టులో ప్రవేశపెట్టారు. మరి కొద్దిసేపట్లోనే వాదనలు జరిగే అవకాశం ఉంది. మొత్తమే చూస్తే చాలా వ్యూహాత్మకంగా గత కొన్ని నెలల తరబడి ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రాజకేశిరెడ్డి ఎట్టకేలకు పోలీసులకు చిక్కటం ఈ కోర్టు వరకు కూడా వచ్చారు. మరి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.